వాణి సమర్పణ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోయేది భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు పార్ట్ 8, జనకునికై అన్వేషణ. ఇక తిరిగి ఇంటిలో అడుగు పెట్టకూడదనుకుంటూ యాత్రికుడు పయనం ఆరంభించాడు. తాను పెరిగిన కాకిగూడు నుంచి కోయిల తన నైజాన్ని ఎరిగినంతనే ఎగిరిపోతుంది కదా. వెంకటరామన్ ఇంటిని విడిచింది శనివారం మధ్యాహ్నం దాదాపు 12 గంటలకి. ఇంటికి స్టేషన్ 1 మైలు దూరం ఉంది. గబగబా నడిచాడతను. తిండివనానికి ఆ పైన మద్రాసుకి వెళ్ళే రైలు మామూలుగా 12 గంటలకే వెళ్తుంది. అప్పటికే ఆలస్యమైపోయింది. కానీ స్టేషన్కి చేరగానే రైలు ఆలస్యంగా వస్తోందని తెలిసింది. రైలు ఆలస్యమవటం దైవికం. అతని యత్నాన్ని అతని తండ్రి ఆమోదిస్తున్నారనటానికి ఇదొక నిదర్శనం. స్టేషన్లో ఉన్న రైలు ఛార్జీల పట్టికను చూచి దిండివనానికి ₹2.13 ఛార్జీ అవుతుందని గమనించాడు. తన ఆలోచనలో తానున్నాడే గాని ఆ పట్టికనే ఇంకొంచెం దిగువగా చూస్తే తిరువన్నామలై స్టేషన్ పేరుని అక్కడికి ఛార్జీ ₹3 గమనించేవాడు. ఎవరినైనా అడిగి తెలుసుకోవటానికి బిడియం. అదిగాక తన యత్నం సఫలం కావాలంటే తన రహస్యం బయటపడకూడదన్న తాపత్రయం కూడా. ఇవన్నీ కాక ప్రయాణానికే అవసరమైన వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి ప్రయాణాన్ని సుకరం చేసుకునే బుద్ధి కుశలత కూడా అతనికి లేదు. అతని అంతరంగం ఎక్కడో తన ఈశ్వరునితో విహరిస్తోందాయే. దిండివనానికి టికెట్ తీసుకొని మిగిలిన 3 అనాలని తన బట్టకు ముడివేసుకుని రైలు రాగానే బండిలో ఒదిగి కూర్చున్నాడు. తన ఆలోచనలో మునిగిపోయాడు. అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ బరువు లేదు. అందువల్ల ఏ చింత లేదు. ఇతర వస్తుజాలం గురించి ఆరాటపడేవానికి వాటి మీదే ధ్యాస ఉంటుంది. తన ఆత్మనే మరుస్తాడు. సొత్తు ఉన్న చోటనే కదా మనస్సు కూడా లగ్నమవుతుంది. తోటి ప్రయాణీకులకు సామాన్లున్నాయి. బండిలో దొంగలున్నారు జాగ్రత్త అన్న హెచ్చరిక దృష్ట్యా వారు తమ తమ సామాన్లపైనే దృష్టి పెట్టుకుని ఉన్నారు. అతనికి సొత్తు అంటూ ఏమైనా ఉంటే అది ఎవ్వరికీ అందుబాటులో లేని ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది. అతను ఎప్పుడూ తన తండ్రి గురించే ఆలోచిస్తూ అంతరంగంలోకి చూసుకుంటున్నాడు. అటువంటి వారి గురించే గీతలో కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నాయందే మనస్సు నిలిపి నన్నే ఎప్పుడూ ధ్యానించే వారి యోగక్షేమాన్ని నేను వహిస్తాను. ఏ విధమైన సంపద లేకపోవటం వల్ల, ఎల్లవేళలా ఆత్మలో భగవంతుని ధ్యాసనే నిలుపుకోవటం వల్ల కలిగే భద్రత, సంతోషము వెంకటరామన్కి ఉన్నాయి. తన తోటి వారేమి చేస్తున్నారో, ఏమి మాట్లాడాలనుకుంటున్నారో పట్టించుకోకుండా ఉత్తరాదిగా పరిగెడుతున్న రైలు చూపే ప్రకృతి సౌందర్యాన్ని గమనించకుండా తనలో తాను నిమగ్నమైపోయాడు. కొన్ని స్టేషన్లు దాటాయి. ఆ పెట్టెలోనే ఒక ముదుసలి మౌల్వి తోటి ప్రయాణీకులతో ఎందరో యోగుల గురించి ముచ్చటిస్తున్నాడు. ఈ సంభాషణలో పాల్గొనకుండా ఒంటరిగా మౌనంగా కూర్చున్న బ్రాహ్మణ యువకుని గమనించి ఆ మౌల్వి ఇట్లా అడిగాడు: ఎక్కడికి వెళ్తున్నావు స్వామి? తిరువన్నామలైకి అంటూ ముక్తసరి జవాబు. నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు మౌల్వి. ఏమిటి తిరువన్నామలైకా అని అడిగాడు యువకుడు. కాదు, ఆ తరువాతి స్టేషన్కి. ఏమిటా స్టేషన్? తిరుక్కోయిలూర్. అయితే ఈ రైలు తిరువన్నామలైకి వెళుతుందా అంటూ ఆ అమాయక యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు. వింత ప్రయాణీకుడులాగా ఉన్నావే, ఇంతకీ ఏ ఊరికి కొనుక్కున్నావు టికెట్ని? దిండివనానికి. అయ్యో పాపం, మనం దిండివనం వరకు వెళ్ళనక్కరలేదు. తిరువన్నామలైకి, తిరువక్కోయిలూర్కి పోవటానికి విల్లుపురంలో రైలు మారాలి అన్నాడు మౌల్వి. ఈ వివరం తెలిసిన తర్వాత మళ్ళీ తనలో తాను లీనమైపోయాడు వెంకటరామన్. తన తోటి ప్రయాణీకుల గురించి కానీ బాహ్య ప్రపంచాన్ని గురించి కానీ పట్టించుకోలేదు. ఆ ప్రయాణం వల్ల కలిగిన ఉద్వేగము, అన్యమనస్కత అతని కూడా తెలియకుండా చేశాయి. సంధ్యవేళ రైలు తిరుచినాపల్లి స్టేషన్కు చేరింది. అప్పటికి అతనికి ఆకలి తెలిసింది. రెండు బేరి పళ్ళు కొనుక్కొని ఒకదానిని కొరికాడు. ఒక ముక్క తిన్నాడో లేదో ఆకలంతా మాయమైపోయింది. కడుపు నిండినట్లు అయ్యి ఇక తినిపించాలని లేదు. ఇక ఇది అతనికే ఆశ్చర్యం కలిగించింది. నిన్నటిదాకా ఏ ఇబ్బంది లేకుండా 3 పూటలా బాగా తినేవాడు. మధ్యాహ్నం పలహారం కూడా చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ఒక ముక్క తినగానే కడుపు నిండిపోయిందే, ఇంకేమీ తినాలనిపించలేదే. ఇక నిద్ర సంగతి సరే, నిద్రకి అంతవరకు తానున్న సమాధ్య వ్యవస్థకి తేడా తెలియనే లేదతనికి. తెల్లవారుజామున 3 గంటలయింది. విల్లుపురం చేరుకున్నారు.
అతను రైలు దిగాడు. బాగా తెల్లవారిన తరువాత తిరువన్నామలైకి వెళ్ళే రోడ్డును వెతుక్కుంటూ విల్లుపురం వీధుల మీద అటూ ఇటూ తిరిగాడు. ఎవరినైనా అడగటానికి బిడియం. అక్కడక్కడ రహదారి సూచికలపై మాంబలపట్టు పేరు కనబడుతోంది, కానీ తిరువన్నామలై ఎక్కడా కానరాలేదు. పాపం, మాంబలపట్టు తిరువన్నామలైకి వెళ్ళే దారిలో ఉందని అతనికి తెలియదాయే. ప్రొద్దున్నే నడిచిన నడకకి అతనికి ఆకలి వేసింది. భోజనం చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు వేచి ఉండమని ఆ హోటల్ యజమాని చెప్పాడు. వెంకటరామన్ అక్కడే కూర్చొని సమాధిలో ఉండిపోయాడు. మంచి శరీర ఛాయ, నల్లని దట్టని ఉంగరాల జుట్టు, బంగారు చెవిపోగులు, తేజోవంతమైన ముఖము కలిగి సమాధిలో నిమగ్నమై చేతిలో ఏ సామాన్లు లేని ఆ బ్రాహ్మణ యువకుని ఆ హోటల్ యజమాని ఉత్కంఠతతో చూచి ఉంటాడు. భోజనం తర్వాత ఆ యువకుడు 2 అణాలు ఇవ్వగా ఆ యజమాని, నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు. 2.5 అణాలే అన్నాడు వెంకటరామన్. నీ దగ్గరే ఉంచుకో అన్నాడు యజమాని. వెంకటరామన్ వెంటనే స్టేషన్కి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళవచ్చని మాంబలంపట్టుకి టికెట్ కొనుక్కున్నాడు. ఆ సాయంత్రానికి ఆ ఊరు చేరాడు. అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచిపోదామనుకున్నాడు. 10 మైళ్ళు నడవగా ఒక కొండని, ఒక గుడిని చూశాడు. అది అరయానినల్లూరు గుడి. ఎండలో చేరేటప్పటికి బాగా ప్రొద్దుపోయింది. అక్కడ ఎవరూ లేరు. గుడి గోపురం బయట వేచి ఉన్నాడు. కాసేపటికి గుడి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్ళి కాస్త వెలుగు ఉన్న మంటపంలో కూర్చున్నాడు. వెంటనే ధ్యానంలో పడ్డాడు. అట్లా ఉండగా మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వచ్చి ఆ ప్రదేశాన్నంతా నింపివేసి శాంతిమయం చేసినట్టు అతనికి ఒక మనోదర్శనమైంది. వెంటనే లేచి ఇది ఇక్కడ దేవుని దర్శనమేమో అనుకుంటూ ఆ కాంతి గర్భాలయం నుండి వస్తుందేమో చూద్దామని అటు వెళ్ళాడు. కానీ అక్కడ ఏ కాంతి లేకపోవటం వల్ల తాను దర్శించిన వెలుగు ఆ విగ్రహం నుండి మాత్రం రాలేదని అనుకున్నాడు. ఆ కాంతి ఏమైతేనేం మాయమైపోయింది. అతను మళ్ళీ ధ్యానంలో పడ్డాడు. గుడిలో పూజ పూర్తయిన తర్వాత వంటవాడు ఎవరక్కడ బయటికి రావాలి, నేను గుడిని మూయాలి అంటూ వేసిన కేకతో అతను సమాధి నుండి బయటపడ్డాడు. వెంకటరామన్ బయటికి వచ్చి కాస్త అన్నం పెట్టమని అడిగాడు. నీకేమీ ఇక్కడ అన్నం లేదు అని కసురుకుంటూ వచ్చింది జవాబు. పోనీ నన్ను ఇక్కడ ఉండనీయండి అని ఆ యువకుడు ప్రాధేయపడ్డాడు. ఇక్కడ ఎవరూ ఉండటానికి వీలు లేదు అన్నాడు పూజారి. అక్కడి నుంచి బయటకు వచ్చాడు వెంకటరామన్. కిలూర్ అక్కడికి 6 ఫర్లాంగుల దూరం. రాత్రి పూజ జరిగిన తరువాత అక్కడ అన్నం దొరకవచ్చని ఎవరో చెప్పగా వారితో పాటు అంత దూరము నడిచాడు. ఆ బృందం కిలూరులోని విరాటేశ్వరుని గుడి చేరేటప్పటికి పూజారి పూజ చేస్తున్నాడు. వెంకటరామన్ మళ్ళీ సమాధిలో పడ్డాడు. వెళ్ళిపోతూ పూజారి అతన్ని లేపాడు. కాస్తంత అన్నంను ఆ యువకుడు అర్థించాడు. మళ్ళీ వెనుకటి సమాధానమే వచ్చింది. అంతవరకు సాత్వికుడైన ఆ యువకుని అవస్థను గమనిస్తున్న గుడిలో నగారా వాయించేవాడు పూజారితో అన్నాడు, నా వంతు ప్రసాదం అతనికి ఇవ్వండి. పల్లెంలో ఈ అన్నంతో మంచినీళ్లకై ఆ ప్రక్కనే ఉన్న ఒక శాస్త్రి ఇంటికి రాత్రి 9 గంటలకు అతనిని తీసుకుని వెళ్ళాడు. ఆకలి వల్ల అలసట వల్ల అట్లా నిద్రలోనే నడుస్తూ అతను పడిపోయాడు. కొంతసేపు తర్వాత తేరుకునేటప్పటికీ తాను ఇంకెక్కడో ఉన్నట్లు గ్రహించాడు. అతని చుట్టూ జనం గుమికూడారు. అంతకుముందే మంచినీళ్లు కావాలంటూ అడిగి స్పృహ తప్పిపోయిన ఆ అందమైన యువకుని చూస్తూ విస్తుపోయారు జనం. క్రింద పడిపోయిన మెతుకులను ఏరుకుని తిని అక్కడే పడుకున్నాడు ఆ యువకుడు. ఆ మర్నాడు గోకులాష్టమి. సోమవారం 1896 31 ఆగస్టు. తిరువన్నామలైకి ఇంకా 20 మైళ్ళ దూరం. అటూ ఇటూ తచ్చాడాడే గాని ఏ రోడ్డు మీదుగా వెళ్ళాలో అతనికి తెలియలేదు. అలసిపోయి ఉన్నాడు. ఆకలి కొని ఉన్నాడు. ముందుగా కాస్త భోజనం చేయాలి. ఆ తరువాత రైలు ఎక్కాలి. కానీ రైలు ఛార్జీలో కాసేపు ఆలోచించాడు. కెంపులు పొదగబడిన తన చెవిపోగులను తీశాడు. వీటి విలువ 20 రూపాయలైనా ఉంటుంది. ఎక్కడైనా కుదవ పెట్టాలి. కానీ ఎక్కడా ఎవరికి అతనికి కుదవ పెట్టడం, అప్పు తీసుకోవటం అనుభవం లేనే లేదు. అయినా అవసరానికి ఏదో ఒక దారి కనబడుతుంది. ఒక వంక ఆకలి దహించి వేస్తోంది. అట్లాగే ముత్తుస్వామి భాగవతర్ అన్న ఆయన ఇంటికి చేరి అన్నం పెట్టమని యాచించాడు. ఆ ఇంటికి యజమానురాలు వచ్చింది. శ్రీకృష్ణుని జన్మదినాన అతిథిగా వచ్చిన ఆ యువకుని చూసి ఆమె ఎంతో సంతోషించింది. అతనికి బాగా చద్ది అన్నం పెట్టి అంతా తినమనింది. అతనికి మొదటి ముద్దతోనే కడుపు నిండిపోయినా ఆమె విడువలేదు. తరువాత భగవతార్ని కలుసుకున్నాడు. తన మీద అనుమానం రాకుండా ఉండటానికై తన సామాన్లు పోయాయని, అందువల్ల తన ప్రయాణం కొనసాగించటానికై చెవిపోగులను 4 రూపాయలు అప్పుకై కుదవ పెట్టవలసిన అవస్థ వచ్చిందని చెప్పాడు. భగవతార్ ఆ చెవిపోగులను పరీక్షించాడు. కెంపులు పొదిగిన మంచి బంగారంవి అవి. ఆ యువకుని 4 రూపాయలు ఇచ్చాడు. ఒక చీటీ మీద అతని చిరునామా వ్రాయించుకున్నాడు. తన చిరునామాతో అతనికి వేరొక చీటీని ఇచ్చాడు. ఆ భాగవతారు
అతని కుటుంబీకులు అతిథి దేవోభవ అన్న పురాణ వాక్కును నమ్మేవారు. ఆ యువకునికి మధ్యాహ్నం భోజనం పెట్టడమే కాక శ్రీకృష్ణునికి సమర్పించటానికే చేసిన పిండి వంటలను ఇంకా నైవేద్యమైనా పెట్టకుండా అతనికి ఒక పొట్లంగా కట్టి ఇచ్చారు. రైలు స్టేషన్కి పంపారు. తిరిగి వచ్చి పోగులను విడిపించుకుంటానన్నాడు వెంకటరమణ్. కానీ అతను ఆ ఇంటిని విడువగానే ఆ చిరునామా ఉన్న చీటిని చింపి పారవేశాడు. ఆ పోగులు విలువ ఎంతైతేనేం మళ్ళీ విడిపించుకోవాలన్న తలంపే అతనికి నచ్చలేదు. పిండి వంటల పొట్లంతో చేతిలో డబ్బుతో స్టేషన్కి చేరుకుని అక్కడ పడుకున్నాడు. మర్నాడు 1896 సెప్టెంబర్ 1న 4 అణాలు పెట్టి తిరువన్నామలైకి టికెట్టు కొనుక్కున్నాడు. 1 గంటలో అక్కడికి చేరుకున్నాడు. సమాప్తం.